పొంగల్ తినేసాం మేము. అవును, ముగ్గురు కలిసి 3 పొంగులు తినేశారు. నేను నరభక్షక మాంసం కంటికి కనిపించట్లేదు. కంటికి ఎందుకు కనిపించట్లేదు అంటే ఆమె పొట్టిగా ఉంది కదా. అయితే బొంగులో చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ బొంగులో చికెన్కి 1 kg హీట్ చికెన్ తీసుకున్నాను. ఈ హీట్ చికెన్ ఏంటంటే ఈ స్కిన్ ఉండడం వల్ల బొంగులో చికెన్ మంచి టేస్టీగా అయితే ప్రిపేర్ అయిపోయింది. అందుకని చెప్పేసి నేను స్కిన్తో చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. మా వాళ్ళు కొంచెం మసాలాలు అవి తక్కువ తింటారు కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ ఉంటుంది చికెన్ మసాలా వేసేసుకుంటున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుంటున్నాను. 1/2 లెమన్ చెక్క పిండేసుకుని వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇది స్కిన్తో ఉన్న చికెన్ కాబట్టి అది ఉడికే టయానికి ఆ సౌండ్ అనేది బయటకు వచ్చింది. ఒక 6 పచ్చిమిర్చి ముక్కలు చేసి వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే నిలువుగా అయినా వేసుకోవచ్చు చీలికలు. ఇలా అయితే కొంచెం ముక్కకి తగులుతాయి అని చెప్పేసి ఐడియా వచ్చి తుంపాను అన్నమాట. ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉండిద్ది, టేస్ట్ మాత్రం హెవీగా ఉండిద్ది. అన్నిట్లో మనం హీట్ చికెన్ తీసుకున్నాం కాబట్టి ఇంకా టేస్ట్గా ఉండిద్ది. మీరు ఎప్పుడన్నా బొంగులో చికెన్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే హీట్ చికెన్తో చేసుకోండి. అదరహో అదిరిపోయింది. ఇది మొత్తం ఇలా మ్యారినేట్ చేసేసుకొని ఒక 1/2 అవర్ లేదంటే కనుక 1 అవర్ పక్కన పెట్టేసుకోండి. ఏంటన్నయ్య రాళ్ళు మోస్తున్నావా? చెప్పారుగా బొంగులో చికెన్ అని. ఆ బొంగులో చికెన్ కోసం ఎండలో కష్టపడి మోసుకొస్తున్నాడు. ఓకే ఓకే, ప్రిపేర్ చేయి. ఇప్పుడు బొంగులో సెట్టింగ్ కోసం ఇది సెట్టింగ్. సెట్ చేయాల్సింది. పొద్దుగుహే కొద్దికి మళ్ళీ అటు దోమలు ఎక్కువైపోతాయి మనకి. ఎండగా ఉంది. బిర్యానీ కూడా చేయాలిగా. అక్కడ ఎండ తగ్గాక 4ంటికి వచ్చేది అయిపోయేది. అయితే బిర్యానీ అక్కడ సెట్ చేస్తుంది. 2 సార్లు తీసుకెళ్ళలేదు. అమ్మ అన్న ఇప్పటికే రాళ్ళు మొయ్యలేకపోతున్నాడు. 4 రోజుల నుంచి చెల్లెళ్ళు వచ్చారని మీతో ఒక అరగంటనే టైం స్పెండ్ చేశాడు మీ అన్నయ్య. 4 రోజుల నుంచి మిమ్మల్ని అంటి పెట్టుకుని వదిలి మాత్రం కంటికి కనిపించట్లేదు. కంటికి ఎందుకు కనిపించట్లేదు అంటే ఆమె పొట్టిగా ఉంది కదా. ఇప్పుడు మనం బొంగులో చికెన్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి బొంగులు ఇలా పైనుంచి ఇలా ఏటవాలుగా పెట్టుకుంటాం. బొంగుని కోసమని సెట్టింగ్ ఇలా వేసుకుంటున్నాము. పిచ్చాకులన్నీ 4 పడేస్తే అదే వెలిగింది. నిన్న దిగలేదేంటి నువ్వు? అన్న ఉంటేనే దిగుతావా? లేదు, అంకుల్ పిలిచినండే. పిలిస్తేనే వస్తావా? అవసరంలా కింద కాగితం పెట్టా.
పక్క 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 పక్కమని ఎలిగే ఎలుగుల్లో బొంగులో నా చికెన్ ఉండేను టకటకటకమని తినేనమ్మా నువ్వే తేక మాకమ్మా ఇచ్చి దానిలాగా పుల్లలు ఏరుకుంటున్నాను అనుకుంటున్నావా? కొన్నారా ఇవి? అడిగావా ఏంటి అమ్మకి కూడా బొంగులో చికెన్ చేస్తుందా? ఎలా ఉంటుందా చూస్తున్నా అసలు అది పరిశీలిస్తున్నా. మేమైతే ఈ బొంగులు శుభ్రంగా నీట్గా కడిగేసుకున్నాం ఒకసారి, లోపల ఏమైనా డస్ట్ ఉన్నా పోయిద్ది అని చెప్పేసి. ఇవైతే నేను లంబసింగ్ వెళ్ళాను కదండి, అప్పుడు తెచ్చుకున్నాను. అప్పటి నుంచి చేద్దామంటే అస్సలు అవ్వలేదు. ఇప్పుడైతే మరి మా వదినలు వచ్చారు కదా, ఏదైనా స్పెషల్ చేయాలి, లేకపోతే మాత్రం ఏం పెట్టావు మాకు అని అడుగుతారు. అందుకని చెప్పేసి బొంగులో చికెన్ చేసి పెడుతున్నాను. అదన్నమాట సంగతి. ముగ్గురు వచ్చారని ముగ్గురు 1 2 ఈ చిన్నదానికి నీది అది నాది కాదు వదిన, ఇదిగో ఇది కుమారి వదిన, ఇది సజీవి వదిన, అందరికంటే చిన్నది సుహాసిని వదిన. ఇది నీకు ఇది 2 మాకు. అంటే మీరు నా హైట్ కొలుస్తున్నారా? అలాంటప్పుడు మీ అన్నయ్యకి బాగా హైట్ ఉన్నప్పుడు మేము చేయొచ్చు కదా. అప్పుడు మేము వెతుకుతా అంటే వద్దనేసాడు. మరి ఏం చెయ్యం, కంగారు పడ్డాడు మా అన్నయ్య. ఏం చెప్పను, దీంతో నన్ను కొలుస్తుంటే నాకు హట్ అయిపోతుంది ఆ ఇగో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ఇంట్లో పెట్టేసుకుంటున్నాను. మరి వాళ్ళేమో 3 అంటున్నారు కానీ ఇది 2 కూడా సరిపోయేటట్టు ఏం కనిపించట్లేదు. ఆ చిన్న స్టూల్ ఉంది, అది ఇవ్వు. చిన్న స్టూల్ అయినా ఒక వాటర్ బాటిల్ కూడా ఆ పొట్టది. పొంగేమో భారీగా ఉంది, లోపల వెడల్పేమో తక్కువగా ఉంది. ఈ విధంగా అయితే నేను చికెన్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ పెట్టేసుకున్నాను. అలాగే ఈ 2 బొంగుల్లో కూడా పెట్టేసుకుందాం. పొయ్యి ఏమో వెలిగిపోతుంది. చీకులకి పుల్లలు వస్తున్నా, చీకులకి పుల్లలు వస్తున్నా. చీకులు కాల్చుకునేవి. చీకులు కాల్చుకునే ఐరన్ రాడ్ల సుబ్బలు రాడ్లు కూడా కాదు, ఐరన్ సుబ్బలు. బాగా పెద్దగా ఉన్నాయి ఇవి. టైం పాస్ కోసం చీకులు. కుమారి వచ్చింది అక్కడి నుంచి తీసుకురావాలి. చాక్ ఇదిగో వదినా, చాక్. ఏంటి ఈ లోపు చీకులు రెడీయా? ఆకులు తెచ్చే లోపే నేను అంతసేపు అయిందండి. నువ్వు ఆకులు తేడం లేట్ అయిందని చీకులు కాల్చుకున్నాం అనుకున్నాం. ఇదేమో ఫ్యామిలీ ఇది తినేద్దాం, ఇదేమో మడతేసి అందులో పెట్టేద్దాం. సరే, అయితే లేదు అది పెద్దగా ఉంది కదా, మీరు అందరూ ఏ అవసరం అంతమంది ఏం నేను. సరే ఇప్పుడు దీన్ని ఈ యొక్క కాడని కోసేయాలి. పట్టుకో దా హరి బ్రో కమాన్. కత్తి అన్నయ్య దగ్గర ఉంది, కత్తి అన్నయ్య దగ్గర ఉందిలే. అంటే అవి ఉండే తిరుగుతూనే ఉంటాయి. అవి ఒక సైడ్ తిప్పగానే మళ్ళీ ఒక సైడ్ తిరుగుతున్నట్టు గట్టిగా ఉండే. ముక్కలు ముక్కలు కోసేస్తున్నాను, ఇటుక పిచ్చా అనుకుంటున్నారా? కాదు, ఆ బొంగులో చికెన్ పూడ్చిన తర్వాత పైన పెట్టడానికి చీకి పెడుతున్నాడు బాబు. చీకులకి తాకులు ఉన్నాయి కాకపోతే. అదే వెజ్ చెప్పు, అంకుల్ నేను రేపు వస్తానే అంటాడు. ఆడదాంతా తిరుగుతాడు ఇప్పుడు. దా దా అరిటాక్ చిన్న ముక్క చికెన్ ఇందులో అయితే పెట్టేసాము. చక్కగా అన్ని మిశ్రమాలు కలిపేసి ఇప్పుడు పచ్చడి అరిటాకు దీన్ని చక్కగా మనం ఇలా ఫోల్డ్ చేసి ఇందులో పెట్టుకోవాలా. ఇలా పెట్టుకుంటే ఇప్పుడు ఇలా ఇలా ఫ్రెష్ చేసుకొని నా బొంగులో చికెన్ అక్కడ పెట్టేసాము. ఇక మొన్న
వైజాగ్ చక్కగా లంబసింగి ఏంటి గుడిసే అటు వెళ్ళాం కదా, అక్కడ బొంగులో చికెను బొంగులో బిర్యానీ తిన్నాం. ఇది ఇంత దూరం ఆడ చలిగా వీళ్ళు ఇంత ఫ్రెష్గా తయారు చేస్తున్నారు, మనం కూడా ఎందుకు చేయకూడదు అని బొంగులు అయితే తెచ్చేసి చికెన్ రెడీ చేసి ఇవాళ ఆ బొంగులో చికెన్ వచ్చే టేస్ట్ వరకు వదిలిపెట్టకుండా కష్టపడుతున్నాం. ఆ టేస్ట్ని మనం కూడా ఆస్వాదించవచ్చు. బొంగు అయితే హీట్ ఎక్కింది, చూడండి చక్కగా సౌండ్ ఎలా వస్తుందో బయటికి, చూసారా? చక్కగా కుక్ అవుతుంది, హీట్ ఎక్కిందని. అన్నిటికీ మూడింటికి వస్తుంది. స్వయాన మేము ఇదే ఫస్ట్ టైం చేసుకోవటం. లంబసింగ్లో టేస్ట్ చేస్తాము, చాలా బాగుంది. మా వదినోళ్ళు రాలేదు కదా లంబసింగ్లో, అందుకని చెప్పేసి మేమైతే ఆ టేస్ట్ అనేది మా వదినోళ్ళకి కూడా పరిచయం చేయడం కోసం అని చెప్పేసి సేమ్ అదే ప్రాసెస్ మనం కనుక్కున్నాము. ఆ వీడియో కూడా తీసామండి, కాకపోతే ఆ వీడియోలు ఎక్కడో మిస్ అయిపోయినాయి, ఫోన్ గ్యాలరీ నిండిపోయి పిల్లలు డిలీట్ చేసేసారు. ఇంకా అందుకని చెప్పేసి ఆ సేమ్ అదే వాళ్ళు ఫాలో అయిన రెసిపీ చూసారా? ఇలా తిప్పుకోవాలా లేదా కాలిపోద్ది, ఇలా కొంచెం కొంచెం తిప్పుకుంటా ఉండాలి. అలా తిప్పుతూ ఉండాలి, లేదంటే అది చూసారా ఎట్ట కాలిందో, అలా మొత్తం కాలింది అనుకో చక్కగా అగ్గిపాలు చికెన్ ముక్కలంతా అగ్గిపాలు అయ్యిద్ది. చీకుల కోసమని సుబ్బలు చేయించాము. ఇప్పుడు అది నేను నరభక్షక కాలే లోపల ఈయన తినేసేటట్టున్నాడు. నీకు తెలుసుగా వేడివేడిగా తినేస్తానని. ఉడకాలి కదా, ఉడక్కోకుండా ఉడికిపోయింది. ఇటు పెట్టండి, అంతా రావట్లేదు. చాలా అండి ఉడికేసాను. అయిపోయిందా? పంపు కారినట్టు కారుతుందిగా. ఉడికే కొద్దికి డ్రాప్స్ కారుతున్నాయి చూసారా లోపల నుంచి. ఆ మసంట అంటుకుంటుంది హరివాటికి. ఇవే కర్రగా అవుతాయి అన్నయ్య. ఫ్రెండ్స్, మనం కట్టె పొంగులు తెచ్చుకున్నప్పుడు ఇలాగా లైట్గా క్రాక్ ఉన్నాయి మాత్రం తేవద్దు. తేవటం వల్ల ఆయిల్ ఆ క్రాక్లోంచి బయటకు వచ్చేస్తుంది. అలా రావటం వల్ల అక్కడ నొప్పు ఎక్కువ అంటుకుంటుంది. తిను, టేస్ట్ చేద్దాం. మీరు లంబసింగ్ రాలేదు కదా, సేమ్ బాగున్నాయి. వాళ్ళు చేసిన దానికన్నా చక్కగా బాగున్నాయి, ఎందుకంటే వెనకాల కీర్తి బేబీ చూస్తుంది. చాలా బాగున్నాయి. హరి తీసుకో. బ్రో కమ్ ఆన్ టేస్ట్ ఇట్. నాకు మాత్రం అది ఉంది కదా లివరు. కుమారికి ఇదేదో చేసుకుంటే బాగుండేది ఎక్కువ. మనం అనుకోలేదుగా, వీళ్ళు అరిటాకులకి వెళ్ళకపోతే మనకు అసలు చీకులు కాల్చుకుందామన్న ఐడియా కూడా వచ్చేది కాదు. వీరు అరిటాకుల దగ్గరే చాలాసేపు చేశారుగా. వస్తున్నావా తొందరగా? అయిపోద్దిరా మరి. రావద్దా నీకు? చూసుకోవద్దా? ఫ్రెండ్స్, మనం పెట్టి హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇప్పుడు అవి తీసేసి ఆకులో గుద్దేసి నోట్లో కుక్కేద్దాం, ఓకేనా? హరి వెళ్ళిపోతున్నామేంటి? మమ్మీని తీసుకురావద్దా? కుదిరితే కొత్తిమీర తెస్తావా? అయిపోయిందా? ఉంది ఉంది. ఇది ఉడికిపోయింది కాబట్టి లోపల నుంచి ఇంకా సమురు రావట్లేదు. మొత్తం చుట్టూ అంతా నల్లగా కాలిపోయింది, మసిలాగా అయిపోయింది. మనకి ఇదే గుర్తు. తీసేస్తున్నారా? అయిపోయిందా? ఇలా తీసి ఫస్ట్ దులుపుకోవాలి. ఇలా పొగ అయితే మాత్రం చూసారా? ఇదిగో ఇందిట్లో నుంచి వస్తుందిగా పొగ.
మీకు ఒకటే గుర్తు, వస్తుంది అదిగో, ఇలా చక్కగా పొగ మధ్యలో నుంచి వస్తుంది. వస్తుంది పొగ. మధ్యలో కాదు, ఇక ఇలా పక్కన పొగ వస్తుంది ఇలాగా అంటే చక్కగా అది అయిపోయినట్టే లెక్క. ఇప్పుడు మనం శుభ్రంగా ఇటు దులుపుకుంటే ముందు ఈ డస్ట్ అంతా పోతే సరే ఇలాగా. ఇప్పుడు చక్కగా అంటే మనం తిరిగేసి బొంగుని ఇలా గుద్దుతాం కదా, గుద్దినప్పుడు ఆ చుట్టూ ఉన్న మసి ఆ చికెన్లో పడకుండా ఉండడానికి అలాగూ కొంచెం రబ్ చేసేసుకుంటే దానికి ఉన్న మసి అంతా పోయిద్ది. ఫ్రెండ్స్, ఈ మసి అంతా ఇలా క్లీన్ చేసుకోవాలా, ఎందుకంటే ఇప్పుడు మనం ప్లేట్లో వేసి గుద్దుతాం కదా, అప్పుడు ఈ డస్ట్ పడకుండా. ఓకే, అదిగో సరే ఎట్ట వస్తుందో పొగ. ఈ వాసన చూస్తా ముక్కు అందులో పెట్టేయాలి. నువ్వు పెట్టకపోయినా ఆల్రెడీ స్మెల్ ముక్కులో దూరుతుంది. కొట్టేస్తావా? అందులోకి వెయ్యి ఆ యాప్లోకి, ఆ ఫస్ట్ ఆ యాప్లోకి వస్తువులు పడుతున్నట్టు. ఇంకేం మసి పడుతుందో డైరెక్ట్ అందులోనే పడిపోతుంది. అవునా? ఇది అయిపోయింది రైస్. పేడమే కదా అది తీసి పట్టు 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 కింద పెట్టే అడే కింద పడే ఆకుండదు ఎలాగో. సరే పొగ ఎట్ట వస్తుందో. పడిందా? చూస్తున్నాడు. బాబా అమృతం ఉన్నట్టుంది. ఇలాగా ముక్కు చూడండి, కాలుతుంది. కాలినా ఒక 10 నిమిషాలన్నా ఉంచితే పోండి. కాలినా సరే దీన్ని వదలను. అయ్యయ్యో, నోరు కాలిపోయిద్దండి, ఎందుకంటే అంత ఆత్రం. వచ్చింది. ఒక 1/2 కిలో పెట్టినట్టున్నావు వదినా. ఓ మై గాడ్, మా అన్నయ్య వేయలేకపోయాడు, నువ్వు వేసావు వదినా. చికెన్ టేస్ట్ ఎలా ఉంది? ఇదిగో బొంగులో చికెన్ తినండమ్మా. నల్లమ్మ, ఎర్రమ్మ, పాశ్వమ్మ, నువ్వు ఫోన్ చేసా పోయిలో పడేది. తిను తిను. బాగున్నాయా? ఎక్సలెంట్గా ఉంది. ఇది రమ్మంటే రాకుండా మా వీడియోలో అంతకుముందు చూసి అక్కడ తిన్నామని ఇక్కడికి వచ్చి బొంగులో చికెను, బొంగులో బిర్యానీ. రారా తినరా. ఇంకా 2 ఉన్నాయి. ఏయ్, రా నానా, రా. ఇదా నేను బాగా డీప్ ఫ్రై తింటా, అందుకే మార్చా. అయిపోయింది, రెడీగా తీస్తాగా. ఇగో ఇది కాదు అందులో, రారా. బా ఇదైనా ఒక షాట్కి సింగిల్ షాట్కి పడిపోవాలి. పడుతున్నాయి. ఫ్రెండ్స్, ఏదైనా వాళ్ళంత న్యాచురల్గా మన కాలేము, అందుకే కొంచెం ఎక్కువ కాలింది, అందుకే మసి కొంచెం డ్రై అవుతుంది. కమాన్, అదిగో. కాకపోతే వాళ్ళకంటే ఎక్కువ కాల్చా, చక్కగా నీట్గా. ఇదైనా వేసవకాలమా ఏంటి? అరిటాకులతో కప్పుతున్నాం మీ చెల్లెల్ని. హాయ్ ఫ్రెండ్స్, బొంగులో చికెన్ అయితే అయిపోయింది. మేమైతే ఎక్సలెంట్గా వచ్చింది టేస్ట్, మేము తినేసాం. ఆ టేస్ట్ని అయితే మేము ఆస్వాదించాం. మీరు మాత్రం ఈ రెసిపీని అస్సలు డోంట్ మిస్. మరి అలాగే ఒక చిన్న లైక్,
అండ్ సబ్స్క్రైబ్. టాటా. బాయ్ బాయ్. బేబీస్ ఏంటి తిన్నారు మీరే మాట్లాడరే? ఓ తినే మూడులో ఉన్నారా? 3 బొంగులు తినేస్తాం మేము. అవును, ముగ్గురు కలిసి 3 పొంగులు తినేశారు. బొంగులు తిన్నా 3 బొంగులో చికెన్ తిన్నారు. 3 బొంగుల చికెన్లు తినేస్తాం. చాలా బాగుంది. ఇది కూడా తినేస్తాం. ఇందులో తీసుకోండి. ఇది కూడా మేము తినేసేటట్టే ఉన్నాం. పిల్లలు ఆల్రెడీ మీరు 2 ఫినిష్ చేశారు. అది పిల్లలు కొంచెం సైలెంట్గా పిల్లలు ఏడుస్తారు.